సోనాల గ్రామ ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిపాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంఆర్ఓ ఇమ్రాన్ ఖాన్ పఠాన్ ప్రధానోపాధ్యాయులు సచిన్ దేశ్ముఖ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఈరోజు 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు రోజుకు ఒక కార్యక్రమం చొప్పున నిర్వహించబడునని తెలిపారు. విద్యార్థులను బడిలో చేర్పించేలా కార్యాచరణ సిద్ధం చేశామని తెలిపారు. 5 సంవత్సరాల నిండిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో అధిక మొత్తంలో చేర్పించాలన్నారు. టీచర్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గాజుల పోతన్న, వాలంటీర్లు, గ్రామ ప్రజలు, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు అందరూ పాల్గొన్నారు. విద్యార్థులతో పాటు నాణ్యమైనటువంటి విద్యతో పాటు సకల సౌకర్యాలను కల్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలోనే మీ యొక్క పిల్లలను చేర్పించాలని చెప్పేసి మీ అందరూ కూడా మండల పక్షాన మేము కూడా కోరుతా ఉన్నాం. ఈ యొక్క బడిపాఠం కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. బడిపాట కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయ బృందానికి మరియు ప్రధాన ఉపాధ్యాయులు గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఎంఆర్ఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పేదవాళ్ళ యొక్క పిల్లలు సర్కారు బడిలో జైన్ చేయడం, ఆ జైన్ అన్నటువంటి పిల్లలకి చక్కటి నాణ్యమైనటువంటి విద్య, డ్రెస్సులు, వారికి సకల సదుపాయాలు కలగజేస్తూ ఉన్నారు. అదే మనమందరం కూడా ఇటు కార్యక్రమంలో పాల్గొని పేదవాళ్ళ యొక్క పిల్లలు బడిలో చేర్చుటకు మన వంతు అందరు కృషి చేసి పాఠశాలలో నమోదు చేసి వారికి నాణ్యమైనటువంటి విద్యను అందిస్తూ సర్కారు బడిపై భరోసా కల్పించాల్సిందిగా మీ అందరికీ కోరుతా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం కూడా మీ వెన్నంటి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్ననే మన కుటుంబ సభ్యులుగా వారు భావిస్తూ ఉన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి వారికి, తర్వాత సీతక్క గారికి, ఆడే గజేందర్ గారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు.